మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రశ్న అడిగితే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 45%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 25%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య 30%గా ఉంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి మధ్య ఘర్షణపూర్వక వాతావరణం కొనసాగుతూ ఉంటుంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మీటింగ్స్లో. సో ఓవరాల్గా మాత్రం బాగుంది అనే వాళ్ళ సంఖ్య కొత్త ప్రభాకర్ రెడ్డికి అయితే ఉంది. సౌమ్యుడిగా పేరుంటుంది కొత్త ప్రభాకర్ రెడ్డికి. గతంలో ఎంపీగా పనిచేసినా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన కొంత సౌమ్యుడు అనే పేరైతే ఉంటుంది. సో ఇది ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయం, తీర్పు. కవిత కొత్త పార్టీకి సంబంధించి దుబ్బాక ప్రజలు ఏమనుకుంటున్నారంటే మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 12.5% ఉంది, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 80% ఉంటే ఇప్పుడే చెప్పలేం. ఇంకా అక్కడ ఏ నాయకులు వెళ్తారు, ఎట్లుంటుంది పార్టీ అనేది చూసిన తర్వాత కామెంట్ చేస్తామనే వాళ్ళ సంఖ్య 7.5% ఉంది. సో ఓవరాల్గా మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. దుబ్బాకలో కవిత కొత్త పార్టీ పెడితే అనేది అయితే కనపడతా ఉంది. ఓవరాల్గా మద్దతు ఇవ్వము అని చెప్పినప్పటికీ మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య తక్కువేమి 12% పైగానే ఉందనేది అయితే మనం గమనించాల్సి ఉంటుంది. సో ఫైనల్ క్వశ్చన్ వెళ్దాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తుందా? అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ రఘునందన్ ప్రభావం చూపిస్తారా? దుబ్బాకలో బీజేపీకి ఎలాంటి ఓట్లు రాబోతా ఉన్నాయి, సీట్లు ఎన్ని రాబోతా ఉన్నాయో చూద్దాం. దుబ్బాకకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలపై మనం చేసినటువంటి సర్వే రిపోర్ట్ ఇప్పుడు చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అని మనం అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 30% ఉంది, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య 45% ఉంది, బీజేపీకి సంబంధించి 20% ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు సంబంధించి 5% ఉంది. సో ఓవరాల్గా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంది దుబ్బాకలో. కానీ ఇప్పుడు అధికార పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు రిజల్ట్ ప్రకారం సెకండ్ ప్లేస్కి వచ్చినట్టుగా కనపడుతోంది. మొదటి ప్లేస్లో మాత్రం మేము బీఆర్ఎస్కే మద్దతు ఇస్తామన్న వాళ్ళ సంఖ్య 45% ఉంది, కాంగ్రెస్కు మద్దతు ఇస్తామన్న వాళ్ళ సంఖ్య 30% ఉంటే మాజీ ఎమ్మెల్యే దుబ్బాకలో రఘునందన్ రావు, ఆయన ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్నారు, ఆయన ఓన్ ప్లేస్ కాబట్టి ఆయన అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి 20% మంది ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది దుబ్బాకకు సంబంధించినటువంటి రిపోర్ట్.